మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్టు చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. వేమూరి వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో A1 గా డ్రైవర్ ఉన్నాడు. A2 గా ట్రావెల్ యజమాని వినోద్ కుమార్ పేరైతే నమోదైంది. ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను A1 నిందితుడిగా ఇప్పటికే అరెస్టు చేయగా ఇప్పుడు ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ ను A2 గా నిందితుడిగా పోలీసులు చేర్చడం జరిగింది. ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్ ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించే ప్రయత్నం చేస్తారు. కిరణ్, వి కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్టుకి సంబంధించి పూర్తి అప్డేట్స్. కర్నూలు జిల్లా చినటేకూరు పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనం కావడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో సహా యజమాని పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే బస్సు డ్రైవర్ A1 గా నిందితునిగా చేయడంతో పాటు అలాగే యజమాని పైన వేమూరి వినోద్ కుమార్ పైన కూడా A2 గా FIR లో చేయడం జరిగింది. దీంతో గతంలోనే డ్రైవర్ లక్ష్మయ్యను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు బస్సు యజమాని వినోద్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేందుకైతే కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అయితే న్యాయవాది వేమూరి ట్రావెల్స్ యజమాని న్యాయవాది తరపున పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. రిమాండ్ ను రిజెక్ట్ చేయాలని చెప్పి కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఆధారంగా అయితే 45 నిమిషాల పాటు అయితే వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది. దీంతో సుప్రీంకోర్టు జస్టిస్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ని పరిగణనలోకి తీసుకొని పోలీసుల రిమాండ్ ను పిటిషన్ తిరస్కరించింది కోర్టు. ఎస్, అంటే కిరణ్, కోర్టులో ఏమైనా వినోద్ కుమార్ వాదించడం జరిగిందా? అసలు ఆయన వెర్షన్, యజమాని వెర్షన్ ఏ విధంగా ఉంది? అసలు ఆయన ఏ విధంగా వాదనలు వినిపించుకున్నారు? అంటే ఇందులో కేవలం న్యాయవాది నాగలక్ష్మీదేవి వేసిన రిజెక్ట్ పిటిషన్ మీదనే మొత్తం వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది. ఓనర్ చేసిన తప్పు ఎలా ఉంటుంది అనేది కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆల్రెడీ తప్పు అని చెప్పేసి A1 నిందితుడు అని చెప్పేసి రిమాండ్ పంపించడం జరిగింది లక్ష్మయ్య అనే డ్రైవర్ ని. అలాగే ఈ ఓనర్ పైన అంటే యజమాని పైన ఎలా ఉంటుంది, దీంట్లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం అయితే 7 ఏళ్ల లోపల జైలు శిక్ష ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ రిమాండ్ అవసరం లేదు. 7 ఏళ్ల పైన శిక్ష ఉన్న దానికైతే రిమాండ్ అవసరం పడుతుందని చెప్పేసి ఆ వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు జస్టిస్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ గతంలో తీసుకొని పరిగణనలో తీసుకొని పోలీసులు రిమాండ్ పిటిషన్ అయితే కోర్టు తిరస్కరించడం అయితే తెలుస్తుంది. రైట్.